హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మీకు మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన టెస్ట్ మీరు యాప్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రజెంట్ ఈ 2 టెస్ట్ సిరీస్ పైన కూడా ఆఫర్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు తెలంగాణ చరిత్ర వచ్చేసి జస్ట్ 49 రూపీస్కే 1500 బిట్స్ చాప్టర్ వైజ్ అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 69 రూపీస్కు టోటల్గా 3000 బిట్స్ చాప్టర్ వైజ్గా అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామనే టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం, కరీంనగర్ సభలో మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీని అవసరమైతే ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కరీంనగర్లో బుధవారం నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వారి తల్లిదండ్రులతో పాటు తమ్ముడు బుధవారం ఉదయం తనని కలిశారని చెప్పారు. సో ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చామని మంత్రి తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. ఆమె మరణానికి కూడా కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సో ప్రవళిక వెంటపడి ఒక ఆయన వేధించి చంపాడని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని తన ముందు గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. సో 2.5 ఏళ్లలో 2,20,000 ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సో ఇందులో 1,30,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశామని చెప్పారు. ఇక మీదట ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగ ప్రకటనలు చేస్తామని హామీ ఇచ్చారంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ సభలో కేటీఆర్ మాట్లాడినట్టుగా ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 పై అప్పీల్కి వెళ్లేది ఎప్పుడు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రిలిమినరీ పరీక్ష రద్దు తీర్పు వెలువడి నెల రోజులు. సో ఇప్పటికీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీఎస్పీఎస్సీ ఎటు తేల్చుకోలేకపోతున్న పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షపై సందిగ్ధం వీడటం లేదు. సో నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి చూపినందుకు ఈ పరీక్షను రద్దు చేయాలంటూ వేర్వేరు సందర్భాల్లో హైకోర్టు 2 సార్లు తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు వచ్చి నెల రోజులు కావస్తున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు. పరీక్ష రద్దు విషయంలో స్పష్టతనివ్వాలని టీఎస్పీఎస్సీ హైకోర్టు తీర్పులపై అప్పీళ్ల కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్ళలేదు. సో దీంతో పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది అంటే ఇక్కడ చూడవచ్చు. సో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా లేదా అందుకు మళ్ళీ సన్నద్ధం కావాలా లేక మెయిన్స్ పరీక్షలకు సిద్ధం అవ్వాలా తేల్చుకోలేక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది 100% కరెక్ట్. అసలు దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి మనకు స్పష్టత లేదు. సో అసలు మెయిన్స్కి ప్రిపేర్ కావాలా మళ్ళీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలనేటువంటి ఒక డౌట్ అనేది విద్యార్థులు అయితే ఉంది. సో ఇక నెక్స్ట్ చూసినట్టు పరీక్షలు రద్దు మీద రద్దు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో గ్రూప్ 1 కేటగిరీలో 503 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ మనకు గత ఏడాది ఏప్రిల్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో 2 సార్లు మనకు ఇది రద్దయిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ చూసినది ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలి అంటే ఇక్కడ చూడవచ్చు. అంటే ప్రిలిమ్స్కి సిద్ధం కావాలా మెయిన్స్కి సిద్ధం కావాలా అనేటువంటి కూడా నిరుద్యోగులకు అర్థం కావట్లేదంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ప్రవళిక సోదరుడికి ఉద్యోగం అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. ఆమె మృతికి కారణమైనటువంటి వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. సో ప్రవళిక కుటుంబ సభ్యులతో మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందినటువంటి మరి ప్రవళిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పురపాలక ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సో ప్రవళిక మృతికి కారణమైనటువంటి వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. సో ప్రవళిక తల్లిదండ్రులకు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సో బుధవారం ప్రవళిక కుటుంబ సభ్యులను కేటీఆర్ కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని, తన కూతురిని మరణానికి కారణమైనటువంటి శివరామును కఠినంగా శిక్షించాలని చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ సందర్భంగా కేటీఆర్ వారిని ఓదార్చి భరోసా ఇచ్చారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో స్టార్టింగ్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తాం. ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ ఇది.
ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు గురుకులాకి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు గురుకులాకి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్ను మరొకసారి అయితే పొడిగించడం జరిగింది. మొన్న 16th వరకు అయితే ఉండేది, అయితే మళ్ళీ దీన్ని ఈ నెల 25th వరకు పొడిగిస్తున్నట్లు ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే మనకు గురుకుల బోర్డు అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వాటికి ఆప్షన్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి కావచ్చు, లైబ్రరీన్ ఇన్ స్కూల్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్స్, డ్రాయింగ్ టీచర్స్, క్రాఫ్ట్ టీచర్స్ సంబంధించి కావచ్చు, మ్యూజిక్ టీచర్స్. సో వీళ్ళకి సంబంధించి సో మళ్ళీ మీరు ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోకుండా ఉన్నట్లయితే ఈ నెల 25వ తారీఖు వరకు అయితే మీరు ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి ఇక సమయం అయితే కేటాయించడం జరిగింది. ఇది మనకు థర్డ్ టైం అనుకుంటా మేబీ. సో ఇప్పటివరకే అంతకుముందు ఫస్ట్ 9th వరకు ఉండేది, దాన్ని 16th వరకు చేశారు. ఇప్పుడు మళ్ళీ 25th వరకు అయితే దీన్ని పొడిగించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు సో జాతీయ స్థాయి సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇక్కడ మనకు పథకాలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఇక్కడ టీఆర్టీ 2023 విద్యా దృక్పథాలకు సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందినటువంటి భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమించింది. సో ఇది గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రానికి గవర్నర్గా అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇతను వచ్చేసి 1953 జనవరి 1న జన్మించడం జరిగింది. 1983, 85, 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో మలక్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారంటూ ఇక్కడ ఇచ్చారు. సో మనకు గవర్నర్ను నియమించడం అనేటువంటిది మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది, మనకు రాజ్యాంగంలో గవర్నర్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. మన తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఎంతమంది అంటే తెలుగు ప్రాంతాల నుంచి ఎంతమంది గవర్నర్గా చేస్తున్నారనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతకుముందు మనకు ఇక్కడ చూసినట్లయితే సో మిజోరం గవర్నర్గా మనకు ఈ ఖమ్మంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్గా చేస్తున్నారు. ఇతను కూడా తెలుగు వ్యక్తి. దాంతోపాటుగా బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే మనకు ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గవర్నర్ సంఖ్య అనేది 3కు చేరింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. వీరిలో తెలంగాణ వారు ఇద్దరు ఏకకాలంలో పనిచేస్తున్నారన్నమాట. సో త్రిపుర గవర్నర్గా ఇప్పటి వరకు బీహార్కు చెందినటువంటి సత్యదేవ్ నారాయణ్ ఆర్య అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఇంద్రసేనారెడ్డి అయితే రావడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఇప్పుడు గవర్నర్కి సంబంధించిన టాపిక్ మనకు వార్తల్లో ఉంది కనుక సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చదివేయడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే అర్ధ శతాబ్దిలో అమెరికా కథ అనే పుస్తక ఆవిష్కరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలుగు వెన్నెల బృందం అదేవిధంగా తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సాహిత్య కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సాహితీవేత్త కొలకలూరి ఇనాక్ సమాజం సాహిత్యం పరస్పర ప్రభావాలు అనేటువంటి అంశంపై ప్రసంగించారట. అనంతరం ఇక్కడ మనం చూసినంతే వంగూరి చిట్టెన్ రాజు ప్రధాన సంపాదకుడిగా అదేవిధంగా డాక్టర్ సి మృళాలని సహాయ సంపాదకురాలుగా కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీ ప్రచురించినటువంటి సో ఇది ఎవరంటే మనకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రచురించినటువంటి బుక్ అనమాట. అర్ధ శతాబ్దిలో అమెరికా కథ అనే సంకలనాన్ని ఆవిష్కరించినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో భాగంగా ఈ బుక్ ఆవిష్కరించారు కనుక ఈ సంకలనాన్ని ఆవిష్కరించారంట. సో ఇది గుర్తుంచుకోండి. ఇది ఎవరు ప్రచురించారంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ప్రచురించినటువంటిది అనమాట. ఓకేనా. సో వార్తలో ఉన్నటువంటి బుక్స్కి సంబంధించి కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది మన ప్రాంతానికి సంబంధించి అంటే మన దేశానికి సంబంధించినటువంటి కనుక సో కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఎస్ఈసి ఇండస్ట్రీస్ అరుదైనటువంటి ఘనత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో గగన్యాన్కు క్రూ ఎస్కేప్ సిస్టమ్ తయారీ ఈ నెల 21న ప్రయోగం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి రక్షణ అంతరిక్ష ఉత్పత్తుల సంస్థ మనకు ఎస్ఈసి ఇండస్ట్రీస్ మరొక అరుదైనటువంటి ఘనతను అయితే సొంతం చేసుకుంది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి గగన్యాన్ ప్రాజెక్టులో ఎంతో కీలకమైనటువంటి క్రూ ఎస్కేప్ సిస్టమ్ను సో మనకి ఎస్ఈసి ఇండస్ట్రీస్ రూపొందించింది అనమాట. గగన్యాన్ తొలి ప్రయోగాన్ని మనం ఈ నెల 21న శ్రీహరికోట నుంచి అయితే చేయబోతున్నాం. సో ఇది కూడా గుర్తుంచుకోండి. గగన్యాన్ ప్రయోగం అనేది 21న మనకు ఫస్ట్ ప్రయోగం చేపట్టబోతుంది ఇస్రో. సో దీనిలో మనకి ఏదైతే ఈ
క్రూ ఎస్కేప్ సిస్టమ్ తయారీ ఉంటుంది కదా, అది హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో SCEC అయితే చేసిందట. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకొని అడుగుతాడు. ఇటీవల గగన్యాన్లో ఈ ఏదైతే మనకు క్రూ ఎస్కేప్ సిస్టమ్ తయారు చేసినటువంటి సంస్థ ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే SEC ఇండస్ట్రీ ఇటీవల ఏ ప్రయోగానికి ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ను తయారు చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. మన తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, నేషనల్ ప్రాజెక్ట్స్ అవి కంపల్సరీ మనకు పోటీ పరీక్షలు అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గుర్తింపు కార్డుల జారీకి కేంద్రం సన్నాహాలు. సో దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో KG to PG వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇకపై ఆధార్ తరహాలో అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేటువంటి గుర్తింపు కార్డు అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో వన్ నేషనల్ వన్ ID పేరుతో 17 అంకెలు ఉండేటువంటి కార్డు ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. కొన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినట్టు కూడా ఇచ్చారు. సో కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందించారంట. ఈ నెల 16 నుంచి 18 వరకు తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల వివరాలు సేకరించాలని కేంద్ర విద్యాశాఖ 15వ తేదీన అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ వార్తలో ఉన్నటువంటి అపార్ దేనికి సంబంధించి అని చెప్పేసి అంటాడు. సో ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులకు సంబంధించినటువంటిది అనమాట, గుర్తుంచుకోండి. వాళ్ళని ఏదైతే మనకు ఇప్పుడు ఆధార్ కార్డు ఉందో అట్లా విద్యార్థులకు సంబంధించి KG to PG చదివే విద్యార్థులకు ఒక కార్డును అయితే ప్రభుత్వం తీసుకురాబోతుంది, మనకు సెంట్రల్ గవర్నమెంట్. అది అపార్ అన్నమాట. సో అది అపార్ అంటే ఏంటి, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దుకు రష్యా ఆమోదం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో పశ్చిమ ప్రాంతాల్లో ఒక పక్క తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న క్రమంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు పుతిన్ ఆంక్షలకు అనుగుణంగా ప్రపంచ అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో అణ్వాయుధ పరీక్షల్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ 2000 సంవత్సరంలో మనకు చేసినటువంటి తీర్మానాన్ని తమ పార్లమెంటు రద్దు చేసే అవకాశాలున్నాయని ఇటీవల పుతిన్ వెల్లడించారు. సో అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందంపై అమెరికా సంతకం చేసినప్పటికీ ఆ దేశ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆమోదించలేదని ఆయన గుర్తు చేశారు. సో తాము కూడా అదే తరహాలో ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది 2000 ఇయర్స్లో చేసినటువంటి బిల్లు. సో ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది. దీనిపైన మనకు ఈ అణు పరీక్షల నిషేధ ఒప్పందం బిల్లు అంట. సో దీనికి రష్యా దాని రద్దుకు అంటే ఇక్కడ ఆమోదానికి కాదు, రద్దుకు రష్యా ఆమోదం తెలిపింది అనమాట. అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఆల్రెడీ అమెరికా దీనికి ఓకే చెప్పిందట, కాకపోతే రష్యా వద్దని ఇక్కడ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. వచ్చే నెల 15 నుంచి ఏపీలో కులగణన అంటే ఇక్కడ చూడవచ్చు. సో సీనియర్ IASలతోటి కమిటీ వేశాం అంటే ఇక్కడ మనకు మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో వచ్చే నెల 15 నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా జనాభాను లెక్కిస్తామని ఆ రాష్ట్ర BC సంక్షేమ మంత్రి అయినటువంటి చెల్లబోయినటువంటి వేణుగోపాల్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. బీసీలతో పాటు ఇంకా SC ST మైనార్టీ అత్యంత వెనుకబడినటువంటి కులాల గురించి కూడా దీనిలో ఉంటుందని చెప్పేసి, కులగణలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు. సో మనకు ఇప్పుడు ఇంతకు ముందు కూడా లాస్ట్ 1 month బ్యాక్ కూడా మనం దేశంలో ఒక రాష్ట్రం కులగణన చేసింది. ఆ రాష్ట్రం ఏంటనేది కింద కామెంట్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే రాష్ట్రపతి ముర్ము స్వస్థలానికి తొలి ప్యాసింజర్ రైలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలంలో ఒడిశాలోని రాయ్ రంగపూర్ అదేవిధంగా బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. సో టాటా బాదంపహార్ రూట్లో మెయిల్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం వెల్లడించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి, రాష్ట్రపతికి సంబంధించినటువంటి మ్యాటర్ కనుక ఇటువంటివి కూడా మనకు కలడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రజెంట్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.